ఈ యాసంగి సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోలు ఈ నెలాఖరులో ప్రారంభం కానున్నాయి. రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు వెనుకడుగు వేయడంతో పౌర సరఫరాల శాఖ అయోమయంలో పడింది. ప్రభుత్వం తరఫున గ్యారెంటీలు ఇస్తానన్న బ్యాంకులు ససేమిరా అంటున్నాయట. దాంతో ఎన్సీడీసీని ఆశ్రయించిన ప్రభుత్వం 8,000 కోట్ల మార్క్ఫెడ్ అప్పు కోసం ప్రతిపాదనలు పంపింది. ఈ రుణం మంజూరైతే ధాన్యం కొనుగోలు మొదలు పెట్టొచ్చనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అసలే పైసల్లేవు, అప్పు పుడతలేదు. గత సీజన్ ధాన్యం బకాయిలే పెండింగ్లో ఉన్నాయి. ఈ యాసంగి వడ్లు కొనేదెట్లా అని పౌర సరఫరా శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అప్పు ఎక్కడా పుట్టక ధాన్యం కొనుగోళ్ల గడువు తరుముకొస్తుండటంతో అయోమయంలో పడ్డారు. అప్పులిచ్చేందుకు బ్యాంకులు కూడా ముందుకొస్తలేవని తెలిసింది. సర్కార్ తరపున గ్యారంటీ ఇస్తామన్న బ్యాంకులు ససేమిరా అంటున్నట్టుగా సమాచారం. ఈ దశలో ఇప్పటికే అన్ని బ్యాంకులను సంప్రదించిన సివిల్ సప్లై అధికారులు ఆశలు వదులుకున్నట్టు తెలిసింది. మరోవైపు ఈ నెలాఖరు నుంచి యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యాసంగిలో సుమారు 57 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. దీంతో సుమారు 1.40 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందనే అంచనాలున్నాయి. ఇందులో సుమారు 80 నుంచి 1 కోటి టన్నుల ధాన్యం కొనుగోలును సివిల్ సప్లై లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిసింది. కనీసంగా 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కోసమైనా ప్రభుత్వానికి 18,000 కోట్ల రూపాయలు కావాలి. సన్నధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇచ్చేందుకు అదనపు నిధులు అవసరం. ఈ నేపథ్యంలో ఇంత భారీ మొత్తం సమకూర్చుకోవడం ఇప్పుడు సివిల్ సప్లై అధికారులకు సవాలుగా మారింది. బ్యాంకుల్లో అప్పు పుట్టని నేపథ్యంలో సివిల్ సప్లై అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టినట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్సీడీసీ రుణం కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఈ ఎన్సీడీసీ కేవలం ఫెడరేషన్లకు మాత్రమే రుణమిస్తుంది. ఈ కారణంగా మార్క్ఫెడ్ను రంగంలోకి దించి చర్యలు మొదలుపెట్టినట్టు తెలిసింది. ఈ మేరకు 8,000 కోట్ల రూపాయలు అప్పు కావాలంటూ లేఖ రాసినట్టు తెలిసింది. ఈ రుణం మంజూరైతే ధాన్యం కొనుగోళ్లు మొదలు పెట్టొచ్చనే ఆలోచనలో అధికారులు ఉన్నట్టు సమాచారం. ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ తీరా అధికారంలోకి వచ్చాక కేవలం సన్నధాన్యానికి మాత్రమే ఇస్తామంటూ మాట తప్పింది. ఇందులో భాగంగానే గత వానాకాలం సీజన్ నుంచి సన్నధాన్యానికి బోనస్ ప్రకటించింది. వానాకాలం సీజన్లో 24 లక్షల టన్నుల సన్నరకం వడ్లను కొనుగోలు చేసింది. రైతులకు బోనస్ కింద 1,200 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉన్నది. వాటిలో ఇప్పటి వరకు సుమారు 800 కోట్ల రూపాయలు మాత్రమే రైతులకు చెల్లించగా ఇంకా 400 కోట్ల రూపాయలు బకాయి పెట్టినట్టు తెలిసింది. ధాన్యం కొనుగోళ్లు ముగిసి 2 నెలలవుతున్నా బోనస్ బకాయిలు చెల్లించకపోవడం గమనార్హం. ఈ బోనస్ పైసల కోసం అధికారులు బ్యాంకుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కార్ ఈ యాసంగిలో రైతులకు బోనస్ ఇస్తుందా లేదా అనే సందేహాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఇస్తామన్నా ఎప్పటికిస్తుందోనని రైతులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ఈ యాసంగి సీజన్లో దొడ్డు రకం ధాన్యం కొనుగోలుకు అప్పు పెట్టే పరిస్థితి లేక ఆ రైతులు కూడా బిల్లుల కోసం నెలల తరబడి వేచి చూడక తప్పదనే అనుమానాలు రైతుల్లో కలుగుతున్నాయి.